ప్రసన్నన్న గారు యేసుక్రీస్తు వారి గురించి యాచనలను వివరించేటప్పుడు దేవుణ్ణి ఆయన వేడుకున్నాడు, యాచించాడు అని చెప్పేసరికి ఈరోజు యూట్యూబ్ లేనోడు కూడా యూట్యూబ్ని చేసుకొని సబ్స్క్రైబర్స్ మినిమం అంటే 10-20 మంది లేనోడు కూడా ఇదిగో పీడి సుందర్రావు నువ్వు చెప్తున్నది తప్పుడు బోధ, ఇదిగో ప్రసన్న బాబు మీసాల గురవయ్య నువ్వు చెప్తున్నది తప్పుడు బోధ. ఈరోజు కక్షపూరితంతో ఆలోచిస్తున్నారు తప్ప చెప్పడుతున్న మాటల్లోని ఆంతర్యం ఏంటి, భావం ఏంటి, తన వెనకున్న మాట ఏంటి, ముందున్న మాట ఏంటి అని పట్టించుకోరు వీళ్ళు. అలాంటి వారు ఎక్కువైపోయారు కనుక నిజంగా రోజు క్రైస్తవ్యం బీఓఏ పైన వేసిన నింద అంత ఇంత కాదు. ఇదిగో బీఓఏలో మీరు యేసుక్రీస్తు వారిని బిచ్చగాడుగా చేశారు అని మాట్లాడుతున్నారు. అండ్ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ప్రకటించేవారే బీఓఏ వాళ్ళు. ఆ మధ్యకాలంలో యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టలేదు, మరియమ్మ రోమా సైనికులతో వ్యభిచారం చేయబడాలి, యేసుక్రీస్తు వారు పుట్టాడని మాట్లాడినప్పుడు ఏ క్రైస్తవుడు కూడా నోరు వెప్పలేదు. నువ్వు కూడా మొన్న ఇంటర్వ్యూలో అతని పేరు కిరణ్ పాల్ అడిగినప్పుడు నువ్వేమన్నావు? కన్యకి గర్భం వస్తుందా అని అడిగావు. కన్యకి గర్భం వస్తుందా అని అడిగావు. ఎవడండి యేసు ప్రభు కన్యక పొట్టలేది అనే దౌర్భాగ్యుడు? ఎన్ని గుండెలు రా నీకు! మాటలు అనడం కాదు, అనే ముందు నిన్ను ఢీ కొట్టడానికి బాలాటలు ఉంటారా బైబిల్ తరపుని? నిన్ను నిలబెట్టి ప్రజల మధ్య కడిగేయడానికి రోషంతో దేవుడు వాక్యాన్ని చెప్పేవాడిని మేము. దేవుని పిల్లలారా, మనం నమ్మిన ఈరోజు క్రీస్తు ఒక పావన మూర్తి, పవిత్ర మూర్తి. ఇదిగో మరియమ్మ వ్యభిచారం చేయడం వల్ల, రోమన్ సైనికులతో వెళ్ళడం వల్ల యేసుక్రీస్తు వారు పుట్టాడు గనక మరియ కన్యురాలు కాదు, ఆమె వ్యభిచారి అని నిందలు వేశారు. అప్పుడు నిందలు వేసినప్పుడు యావత్ క్రైస్తవ్యము తరపున నిలబడింది ఎవరు? బీఓయూఐ. ఇదిగో కన్యక కనగలదు, క్రీస్తు కన్నది మరియమ్మ కన్యురాలు అని నిరూపించింది ఎవరు? ప్రసన్న బాబు కాదంటారా? ప్రసన్న బాబు అనేది పబ్లిక్ మీటింగ్లో, ఏదో 4 గోడల మధ్య యూట్యూబ్లో మాట్లాడలేదు ఆయన, పబ్లిక్ మీటింగ్లో సవాలుతో బోధించాడు ఆయన. ఇదిగో కన్యక కనగలదు, ఎలా కనగలదు అని బైబిల్ ఆధారాలతో, సైన్స్ ఆధారాలతో మేళమించి ఇదిగో కన్యక కనగలదని నిరూపించాడండి ప్రసన్న బాబు. అంటే క్రీస్తు గొప్పతనాన్ని ఆకాశాన్నంతా ఎత్తినవాడెవరు? బీఓఏ వారు కాదంటారా?